ప్రశాంత్ వర్మ గారికి మైక్ ఇచ్చేద్దాం. సో ఫస్ట్లీ గుడ్ లక్ ఫర్ యువర్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది స్టోరీ. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి జై హనుమాన్, జై హనుమాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వాళ్ళకి, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా. ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ నేను అనుకున్న ఒక ఐడియా. ప్యారిస్లో ఉన్నప్పుడు ఒక వేరే షూట్ కోసం వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఒక ఐడియా. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 2 years స్పెండ్ చేశాను ఈ స్టోరీ మీద. సో నేను రాసిన కథల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీ ఇది. అంటే నేను అనుకున్నాను అనమాట, వేరే వేరే టైప్ జానర్స్ చేస్తున్నాను కానీ ఒక్క ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేద్దాం, వితౌట్ ఎనీ ఎక్కువ తెలివితేటలు లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం, బాగా ఎంటర్టైన్ చేద్దాం అని అనుకుని ఒక రాసుకున్న కథ ఇది. సో ఒక 2 years దాన్ని మీద వర్క్ చేశాను. దాని తర్వాత చాలా రకాలుగా దాన్ని మెటీరియలైజ్ చేయడానికి ట్రై చేశాను కానీ ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే లైక్ సినిమా ఇండస్ట్రీలో ఉంటారు, ప్రతి కథ మీద ప్రతి గింజ మీద అతని పేరు రాసి ఉంటుంది అన్నట్టు, ప్రతి కథ మీద ఈ కథ ఎవరు చేయాలి అన్న హీరో పేరు రాసి ఉంటుంది. అది ఫైనల్గా మా అశోక్ దగ్గరకు వచ్చింది ఈ కథ. సో బాలాగారు నాకు ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి పరిచయం. నేను ఆయనకి చాలాసార్లు సినిమా చేస్తాను అంటే, నేను జనరల్గా ఏ ప్రొడ్యూసర్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో సినిమా చేస్తానని, ఎందుకండి వెళ్ళి వేరే బిజినెస్ ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. బట్ ఆల్మోస్ట్ 1 year కంటిన్యూస్గా హీ వాజ్ బిహైండ్ మీ. సెట్ లైక్ లేదు సార్ సినిమా చేస్తాను అంటే, సార్ డబ్బులు పోయినా పర్లేదు, అయినా నేను కంఫర్టబుల్గా ఉంటాను, ఐ నాట్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ దిస్ మనీ, అనుకుంటేనే చేయండి సార్, లేదంటే చాలా ఇబ్బంది పడతారు అంటే, లేదు సార్ నా లాస్ట్ రూపాయి పోయినా పర్లేదు, నేను సినిమాలే తీస్తాను, ఎంత పోయినా పర్లేదు ఇంకా అని అనుకుంటే, సరే వాళ్ళ వైఫ్ యామిని గారు ఒకరోజు కనిపిస్తే, సరే ఆవిడకి చెప్దాం, ఆవిడన్నా కన్విన్స్ చేస్తారు అనుకుంటే, ఆవిడ కూడా అలాగే ఉన్నారు. ఆవిడ కూడా లేదు సినిమా చేయాల్సిందే అని చెప్పి. సో ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని కూడా కలిసి అందరూ కూడా విపరీతమైన సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు. సో డెఫినెట్గా సినిమాని డబ్బుల కోసం అయితే చేయట్లేదు, ఈయన విపరీతమైన ప్యాషన్తో చేస్తున్నారు. సో ఈ సినిమా మెయిన్గా బాలగారి కోసం హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను రాసిన ఈ కథ సైదమోద బుర్ర గారు అన్నట్టు ఇట్స్ మై బేబీ. సో ఎవరికైనా అడాప్షన్ తీసుకుంటాను అంటే కనుక చాలా 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 ఆలోచిస్తాం కదా. సో బట్ అర్జున్ గారిని కలవగానే నాకు ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపించింది, ఈ కథ నాకన్నా బాగా చేయగలుగుతారు. ఆయన ప్రీవియస్ చేసిన ఫిల్మ్ చూసిన తర్వాత సో నేనైతే ఒక 50% వరకు చేయగలితే, ఆయన 200% ఈ కథకి న్యాయం చేయగలుగుతారని నమ్మకం నాకు కలిగింది. సో అర్జున్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. భీమ్ సిసిలియో గారు, నాకు రవితేజ్ గారు చెప్తా ఉండేవారు ఈయన గురించి. అంటే నేను ఇప్పటివరకు అంత మాస్ సినిమా చేయలేకపోయాను కాబట్టి ఆయనతో వర్క్ చేయలేదు, కానీ ధమాకా సాంగ్స్ విన్నప్పుడైతే నేను అసలు అరే ఇలాంటి సినిమా నేను చేయాలి, ఇలాంటి పాటలు నా సినిమాలో కూడా ఉండాలి అని అనిపించింది. ఐ ఫెల్ట్ జెలస్ వెన్ ఈ సినిమాకి ఎప్పుడైతే ఆయన వర్క్ చేస్తున్నారని తెలిసిందో, ఇండైరెక్ట్గా నేను ఈయనతో కలిసి వర్క్ చేస్తున్నానని అనుకుంటున్నాను. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు సార్, సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఆదిత్య మ్యూజిక్, వాళ్ళతో ఇప్పటివరకు నేను ఇంకా అసోసియేట్ అవ్వలేకపోయాను. జాంబిరెడ్డి చేశాం కదా, జాంబిరెడ్డితో అసోసియేట్ అయ్యాం. సో హనుమాన్తో అవ్వలేకపోయాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ సినిమాకి మా వాల్యూ మీరు రికగ్నైజ్ చేసి మా సినిమా తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. దెన్ దేవ్ సార్, ఆయన ఆదిపురుషులో హనుమంతుల వారి రోల్ ప్లే చేశారు. యునో జై హనుమాన్.